హలో ఎవరివన్. సో ఈ వీడియోలో ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెంట్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ సినోనిమ్స్ చూద్దాము. సో ఈ సినోనిమ్స్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ లేదంటే ఇంకా ఏదైనా ఫార్మా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో సినోనిమ్స్ని మనం కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకుందాము. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా మనకి లైమ్ అని వచ్చినాయి. స్లేక్డ్ లైమ్, క్విక్ లైమ్. సో స్లేక్డ్ లైమ్ అనేది దేని సినోనిమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్కి, క్విక్ లైము కాల్షియం ఆక్సైడ్కి సినోనిమ్. సో స్లేక్డ్ లైమ్ని క్విక్ లైమ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే కాల్షియం హైడ్రాక్సైడా కాల్షియం ఆక్సైడ్ అని కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది మనకు ఆప్షన్స్లో. సో స్లేక్డ్ లైమ్ అంటే స్లేక్డ్లో ఎల్ ఉంది కదా, ఎల్ ఫర్ లిక్విడ్ అని అర్థం. సో లిక్విడ్ అంటే ఏంటి, ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్లో హైడ్రా అంటే కూడా వాటర్ కదా, లిక్విడ్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. స్లేక్డ్ లైమ్లో ఎల్ లిక్విడ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్లో హైడ్రో అంటే లిక్విడ్. నెక్స్ట్ వన్ క్విక్ లైమ్. సో క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్లో ఎలా అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆక్సైడ్లో ఓ ఉంది కదా, సో ఓకి మనం ఇలా అన్నాం అనుకోండి, క్యూ లాగా అవుతుంది కదా. సో క్యూ ఫర్ క్విక్ లైమ్ అని అర్థం. ఓకే, సో క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ థర్డ్ వన్ క్లోరినేటెడ్ లైమ్ అంటే బ్లీచింగ్ పౌడర్. ఇది ఆల్మోస్ట్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది. క్లోరినేటెడ్ లైమ్ మీన్స్ బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ 4, 5 and 6 ఈ 3 చూడండి. ఈ 3 కూడా బ్లూ విట్రియోల్, గ్రీన్ విట్రియోల్ అండ్ వైట్ విట్రియోల్. సో అన్నిట్లో కూడా విట్రియోల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ది. సో విట్రియోల్ అంటే ఏం లేదు, సింపుల్ ఒక గ్లాస్ అని అర్థం లాటిన్ వర్డ్స్లో. ఒక గ్లాస్లో మనం ఈ కాంపౌండ్స్ని వేసినప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేశారంటే కలర్స్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేశారు. సో అందుకు అలా విట్రియోల్ అని లాస్ట్లో యాడ్ చేశారు నేమ్లో. సో సి హియర్, బ్లూ విట్రియోల్ అంటే కాపర్ సల్ఫేట్, గ్రీన్ విట్రియోల్ అంటే ఫెర్రస్ సల్ఫేట్, వైట్ విట్రియోల్ అంటే జింక్ సల్ఫేట్. సో వీటిని ఎలా మనం కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే, సో మోస్ట్లీ ఆప్షన్స్లో సపోజ్ బ్లూ విట్రియోల్ అని ఇచ్చేసి ఆప్షన్స్లో కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అన్నీ కూడా సల్ఫేట్సే, సల్ఫేట్ ఫామే. సో ఇక్కడ ఉంది కాపరా, ఫెర్రసా, జింకా అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సి హియర్ బ్లూ విట్రియోల్లో స్టార్టింగ్ ఆల్ఫాబెట్ ఏంటి, బి తర్వాత మనకి ఏమొస్తుంది, సి. కాబట్టి బ్లూ విట్రియోల్ మీన్స్ కాపర్ సల్ఫేట్ అలాగని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా బ్లూ కాప్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సిఓపి కాప్, కాప్ అంటే పోలీస్, బ్లూ కలర్ కాప్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ విట్రియోల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గ్రీన్ విట్రియోల్ అంటే జీ కదా, జీకి ముందు ఏముంటుంది మనకి, ఎఫ్ ఆల్ఫాబెట్స్లో. సో గ్రీన్ విట్రియోల్ మీన్స్ ఫెర్రస్ సల్ఫేట్. నెక్స్ట్ వైట్ విట్రియోల్, వైట్ విట్రియోల్లో డబ్ల్యూ కదా, సో డబ్ల్యూకి నియర్ బై ఉండే ఆల్ఫాబెట్ ఏంటి, జెడ్ మీన్స్ జింక్ సల్ఫేట్. ఓకే, సో ఆల్ఫాబెట్లు ఏది దగ్గరగా ఉండదు అలా గుర్తుపెట్టుకో. బ్లూ విట్రియోల్ మీన్స్ కాపర్ సల్ఫేట్, గ్రీన్ విట్రియోల్ దీనికి దగ్గరగా ఉండే ఆల్ఫాబెట్ ఫెర్రస్ సల్ఫేట్, వైట్ విట్రియోల్ డబ్ల్యూకి దగ్గరగా ఉండే ఆల్ఫాబెట్ జెడ్ కాబట్టి జింక్ సల్ఫేట్. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే మీరు ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 7th వన్ చూడండి, ఎప్సమ్ సాల్ట్లో ఎం ఉంది. సో ఎప్సమ్ సాల్ట్లో ఎం ఉంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ ఎం మీన్స్ మెగ్నీషియం సల్ఫేట్ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ లేదా ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి లేదా ఫార్మా జాబ్ సంబంధించి మీకు ఇంకా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎప్సమ్ సాల్ట్ ఎం ఉంది కాబట్టి ఎం ఫర్ మెగ్నీషియం సల్ఫేట్. నెక్స్ట్ 8th వన్ చూడండి, 8th వన్ బేకింగ్ సోడా మీన్స్ సోడియం బైకార్బోనేట్. సో దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బేకింగ్ సోడాలో బి ఆల్ఫాబెట్, సోడియం బైకార్బోనేట్లో బి ఉంది, సోడియం బైకార్బోనేట్. ఎందుకంటే మనకు బేకింగ్ సోడా అని అడిగి ఒక్కొక్కసారి వాడు సోడియం కార్బోనేట్ అని కూడా అంటాడు, సోడియం కార్బోనేటా సోడియం బైకార్బోనేటా అని. సో బైలో బి ఉంది కాబట్టి బేకింగ్ సోడాలో బి ఉంది కాబట్టి బేకింగ్ సోడా మీన్స్ సోడియం బైకార్బోనేట్. సో ఇలా మనం కొన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. సో 2019లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇది 2019లో అడిగారు, సోడియం బైకార్బోనేట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ అని అడిగారు. సో సోడియం బైకార్బోనేట్లో ఆల్రెడీ చెప్పాను కదా, బైకార్బోనేట్లో బి ఉంది కాబట్టి బేకింగ్ సోడా. ఓకే, సో మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ అడిగారు చూడండి, ఆప్షన్ డి కూడా ఉంది చూడండి. ఒకటి ఎప్సమ్ సాల్ట్ మీన్స్ మెగ్నీషియం సల్ఫేట్,
కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్, రొచ్చెల్లి సాల్ట్స్ అంటే సోడియం పొటాషియం టార్టరేట్ని రొచ్చెల్లి సాల్ట్ అంటారు. సో ఇలా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. సో మరి ఇలా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే కన్ఫ్యూషన్ అవుతారు. ఓకే, సో దట్స్ ఇట్. సో వీడియోని లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఫైనల్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.